హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఇవాల్టి స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పూర్ణం బూరెలు అండి. పూర్ణం బూరెలు అనేవి మనం ఎలాంటి శుభకార్యాలకైనా లేదా పండగలకైనా చేసుకునే రెసిపీ ఇది. ఈ పూర్ణం బూరెలు మనకి పర్ఫెక్ట్గా పూర్ణం బయటికి రాకుండా రావాలంటే కొన్ని టిప్స్ పాటించి చేస్తే తప్పకుండా అలా వస్తాయి. సో ఈ రెసిపీని మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్ పూర్ణం బూరెలు అనేవి వస్తాయి. సో ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ముందుగా పచ్చిశనగపప్పుని ఉడికించుకోవాలండి. దానికోసం 1 కప్పు వరకు ఇక్కడ పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాము. దీన్ని 2 సార్లు బాగా వాష్ చేయాలి. ఆ తర్వాత 1 కప్పుకి మనం ఇక్కడ 2 కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి దీన్ని మనం బాగా ఉడికించుకోవాలండి. 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకా మనం ఇక్కడ ముందుగా 1 కప్పు వరకు మినపప్పు, ఇంకా 2 కప్పుల వరకు బియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలండి. సో దీన్ని మనం దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకోవాలండి. ఇక్కడ మేము 2 బ్యాచెస్గా వేసాము. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలండి. మీరు గ్రైండర్లో కనుక పిండి రుబ్బుకున్నట్లయితే బేకింగ్ సోడాతో అవసరం ఉండదు. మిక్సీలో వేసుకున్న పిండి కాబట్టి బాగా పొంగాలంటే మనం బేకింగ్ సోడా వేసుకోవాలి. దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కనుక చూస్తే మన పచ్చిశనగపప్పు అనేది బాగా కుక్ అయిపోయింది. చేతిలో ఇలా ప్రెస్ చేస్తే అది మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ అనేది డ్రైన్ చేసేయాలి. ఆ తర్వాత పప్పు గుత్తి లేదా మ్యాషర్ తీసుకొని పప్పుని బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనము ఇందులో బెల్లాన్ని వేయాలి. 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాము. ఇక్కడ 1 కప్పు వరకు పచ్చిశనగపప్పుకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకుంటున్నామండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా మిక్స్చర్ అనేది దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకోవాలి బాగా. చూసారా, మనకి ఇక్కడ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఇంకా 1/3 కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాము. దీనివల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్స్చర్ అనేది పూర్తిగా చల్లబడిపోవాలండి. చల్లబడే వరకు మనం దీన్ని ఉండలుగా చేయకూడదు. పూర్తిగా చల్లబడిపోయిన తర్వాత మీడియం సైజ్గా మనం ఇక్కడ పూర్ణాలు అనేవి చేసుకుంటున్నాము. మీ టేస్ట్కి తగినట్టు మీరు ఈ సైజ్ని కొంచెం పెంచుకున్నా తగ్గించుకున్నా ఏం పర్లేదు. సో అన్నిటినీ ఇలా మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కడాయిలో ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం తీసుకొని దోశ బ్యాటర్లో వేసి స్పూన్ తోటి మొత్తం కవర్ అయ్యే వరకు ఒకసారి బాగా డిప్ చేసేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది మీరు చేత్తో అయినా వేయచ్చు. స్పూన్తో వేయడం వలన ఏంటంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో కనుక లేకపోతే పూర్ణం అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అన్ని వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పూర్ణాలని ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా మనం చూసారు కదా, ఇక్కడ జాగ్రత్తగా తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, అది మాత్రం గుర్తుంచుకోండి. అప్పుడు మనకి పూర్ణాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. లోపల ఉన్న పిండి బయటికి రాదు. ఇక్కడ మనకి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అనేది డ్రైన్ చేసేసి తీసేసుకోవడమే. చూసారా, ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా పూర్ణాలు అనేవి మనం చేసేసుకున్నాము. మనకి వినాయక చవితి పండగ వస్తుంది. సో ఈ పూర్ణాలని మీరు ప్రసాదంగా చేసుకొని వినాయకునికి నైవేద్యంగా పెట్టచ్చండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.